హాయ్ అండి అందరికీ. ఈ మధ్య నేను 4 డేస్ నుంచి వీడియోస్ అయితే ఏం చేయట్లేదు. ఈ ఆవు మొన్నన ఈనింది కదా 4 వీక్స్ బిఫోరు. ఇదే దాని పెయ్యి అయితే. ఇది 5 మినిట్స్ ముందు తీసిన వీడియో. 5 మినిట్స్ ముందైతే ఇది చక్కగానే ఉంది, మంచిగుంది. ఇలా సడన్‌గా అలా జరుగుతదనేసి అయితే అస్సలు మేము అనుకోలేదు. సరదాగా అలాగనమాట ఈ వీడియో నేను తీశాను. మార్నింగ్ దానా తినింది, బయటికి విడిచిపెడితే మేసింది కూడాను పచ్చగడ్డి. బానే వచ్చింది, ఉంది. దీనికి వాటర్‌తో తడిపిసాము. లోపలైతే కట్టేసాము ఇందు లోపల. ఆవులు మా దగ్గరుండే ఆవులకైతే మేము కేవలం పాలు గురించి అనేలా కాకుండా మంచి అటాచ్‌మెంట్‌తో ఉంటాం మేము. అసలిలా జరిగిందనేసి అయితే అస్సలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాము. మార్నింగ్ పాలు కూడా తీసాము. బానే ఇచ్చింది. వెంటనే ఒక్కసారి సడన్‌గా అరిచింది గట్టిగా, పడిపోయి చనిపోయింది. అసలేం జరిగిందో కూడా మాకైతే అస్సలు అర్థం కావట్లేదు. చాలా మందికి పిలిసాము కానీ 11 ఆ టైం అప్పుడు కదా! ఎవరు దగ్గరలో లేరు. అందుకే మేమైతే జేసీబీని తెప్పించాము. జేసీబీ తెప్పించి అందులోనంతే పెట్టుకొని ఒక గుంత తీసి పాతేసాం మేము. అందరూ కూడా నేలమట్టం చేస్తే బాగుంటది అనేసి అయితే అన్నారు. అలాగని చెప్పేసి మేము నేలమట్టం చేసాము. ఇప్పుడు ఈ పెయ్యి అరుస్తుంటే అయితే అదే గుర్తొస్తుంది మాకు. చాలా బాధనిపిస్తుంది. ఈ పెయ్యికి పాలు పేకుతోని పెడుతున్నాము. అంటే చిన్న పిల్లలకి పెడతారు కదా! ఆ పేకుతోనైతే పాలు పెడుతున్నాము. మేము లీటర్‌న్నర పాలు పెట్టేస్తున్నాం దానికి. 2, 3 డేస్ అయితే బాగా అసలు తాగలేదు. అలవాటు కదా! ఇప్పుడైతే బాగా అలవాటయిపోయింది. అలవాటయిపోవడం తాగేస్తుంది. కానీ నేను ఆర్డర్ చేశాను. ఆవులకి పాలు పెట్టే పేకలైతే దొరుకుతాయి కదా డబ్బాలు. అది ఆర్డర్ పెట్టాను. ఇంకా 1 వీక్ తర్వాత అయితే వస్తదది. ఇది ఫ్రెండ్స్. అందుకే నేను ఈ మధ్యన అయితే వీడియోస్ కూడా చేయలేదు. మాకసలు చాలా బాధగుంది. ఆవు సడన్‌గా ఇలాగ అయిపోయింది. చూల్లోనైతే దానికి 95,000కి అడిగారు. పూటకు 12 లీటర్లు పాలిస్తుంది. రోజుకి 24 లీటర్లు పాలిచ్చేది.